జయ గురుదేవ దత్త. నమో నారసింహాయ నమః. దత్తాత్రేయాయ దక్షిణామూర్తి గురుపాదికేభ్యో నమో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోతాం కుంభం గురించి. కుంభం అంటే ఏంటి అసలు? ఈ సంవత్సరం 2024 మే నుండి కుంభ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కుంభంలో ఉన్న విశేషం ఏంటంటే కుంభం చాలా పెద్దది. అంటే కుంభం కొండ అంటాం కదా. అంటే వీళ్ళు రహస్యాలు వీళ్ళు చేసే పనులు చాలా పెద్ద పెద్దవి కూడా. అంటే వీళ్ళు చిన్న చిన్న పనులు చేయరు. 100 మంది భోజనం పెట్టాలి, లేదా 1000 మంది భోజనం పెట్టాలి, 1,00,000 మంది భోజనం పెట్టాలి, లేదా 100 మంది ఉద్యోగాలు ఇవ్వాలి, 1000 మందికి ఇవ్వాలి, 1,00,000 మంది ఉద్యోగాలు, ఇలా పెద్ద పెద్ద టార్గెట్స్ అనమాట. అందుకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద సంస్థలు ఉంటాయి సరే, అవన్నీ కుంభంలోనే ఉంటాయి. ఈ కుంభం వాళ్ళంతా కూడా కుంభలగ్నాధిపతులు, కుంభంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మేధస్సు గొప్పది అన్నమాట, చాలా గొప్పది. వీళ్ళకి ఒక విషయం చెప్తే వాళ్ళు దాంట్లో 100 రకాలుగా ఆలోచించగలరు. వీళ్ళకున్న ఆలోచన థాట్స్ ఎవరికి రావన్నమాట. అంత గొప్ప గొప్ప ప్రణాళికతో ఉంటారు వీళ్ళు. కనుక వీళ్ళు అదేమైనా విద్యావేత్తలు అయితే కనుక, టీచర్లు అయితే కనుక అసలు వాగ్దాడి బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ గొంతు చాలా అందంగా ఉంటుంది, శ్రావ్యంగా వినదగినట్టుగా ఉంటుంది. అంటే వీళ్ళకి అంత మాధుర్యం ఉంటుంది అంటే గొంతులో. అంటే వీళ్ళకి వేద పండితులు అవుతారు, శాస్త్ర పండితులు, సంగీత విద్వాంసులు అవుతారు అనేదానికి అది చెప్పచ్చు. రవి ప్రభావితం ఉంటుంది కనుక అది కూడా చెప్పచ్చు. అలానే మీనము గురుడు అవడం వల్ల వీరి ఆలోచనలన్నీ కూడా దేవపరమ సంబంధమైన ఆలోచనలు ఉంటాయని కూడా చెప్పచ్చు. అంటే వీళ్ళు గత జన్మ స్మృతులు పొందుతున్నారు కూడా చెప్పచ్చు. కుంభరాశి వాళ్ళు గత జన్మ స్మృతుల్ని ఆలోచన పొందుతుంటారు అనమాట. వీళ్ళు గుర్తొస్తుంటారు కూడా. కుంభరాశి వారికి విశేషమైన ధనయోగము, కుటుంబం పట్ల గౌరవం, కుటుంబం వెళ్ళి చాలా ప్రేమ చూస్తుంది అన్నమాట. కుటుంబం వెళ్ళి చాలా అండర్స్టాండింగ్గా చూస్తుంది, చాలా విశేషంగా బాగుంటుంది. కుంభం ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే సోదరులు లేకపోవచ్చు, అది కూడా చెప్తుంది. ఒకవేళ ఉన్నారా, వాళ్ళు గొడవపడుతున్నారని చెప్పచ్చు. ఎక్కువ మంది సోదరులు వెలిగించి చెల్లెళ్ళు ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అక్కడైనా కూడా చెల్లెళ్ళే ఉంటారు అని కూడా చెప్పడానికి ఛాన్స్ ఉంది. అలానే మాతృస్థితి తల్లి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు జీవితాన్ని, లగ్జరీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు కావాల్సిన కంఫర్ట్ తను చూసుకున్నది. తల్లి చాలా బాగుంటుంది, పొజిషన్ బాగుంటుంది. తల్లి కూడా ఆ పిల్లలకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పచ్చు. తర్వాత పంచమ స్థితి, వీళ్ళ ఆలోచన థాట్స్ ఇక ఎక్కడన్నా పెడితే వీళ్ళు చాలా స్థితికి తీసుకెళ్తారని చెప్తాం కదా. అలానే వీళ్ళ మంత్రిత్వ శిక్ష బాగుంటుంది అన్నమాట. వీళ్ళ సలహాలు తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. కుంభం వారి సలహాలు ఎవరు తీసుకున్నా వాళ్ళు బాగుపడతారని తెలుసు. అలానే కర్కాటం, చంద్రుడు సహజమైనటువంటి ఆరోగ్యం అవడం వల్ల తన లైఫ్ని తను ఎంజాయ్ చేసుకుంటున్నా పిల్లల్ని పట్టుకోలేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే సహజమైన కష్టం చంద్రుడు అవడం వల్ల తల్లి మాతృస్థితి దెబ్బతింటుంది కనుక అది అనుకూలంగా ఉంటే, చంద్రుడు బలంగా ఉంటే తల్లి అనుకూలిస్తుందని చెప్పచ్చు. అది లేకపోతే తల్లి అంత అనుకూలిస్తుందని కూడా చెప్పచ్చు. అది అయితే తన కంఫర్ట్ జోన్ బాగుంటుంది. తనకు కావాల్సిన నిద్ర, బట్టలు, మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. తనకి ఎప్పుడు కూడా ఎవరు మంచి సుఖమైనటువంటి ఆస్థానం ఇచ్చి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత సప్తమ స్థితి భార్య అవడం వల్ల భార్య తనని కంట్రోల్ చేస్తుంది. భార్య తనకు కంపల్సరీ వినాల్సి వస్తుంది కూడా. అది సమస్యాత్మకం మారుతుంది. ఎందుకంటే ఆ ఇల్లాలు చాలా మేధావి కనుక. కానీ ఇతను మహామేధావి అవడం వల్ల నా భార్యని స్కిప్ చేస్తుంటాడు అన్నమాట. తన భార్యని పెద్దగా పడుచుకోబోతుంది. తన భార్య వల్ల తను బాధపడుతుంటాడు అన్నమాట. నాకు ఇలాంటి భార్య దొరికింది ఏంటా అని బాధపడుతుంటాడు. ఎందుకంటే ఇదేమో శని, ఇదేమో రవి పూర్తి ఆపోజిట్ అవడం వల్ల చాలా సమస్యాత్మకం మారుతుంది అన్నమాట. సంసార జీవితం చాలా విచిత్రంగా ఉంటుందో తెలుసుకోవచ్చు, చాలా విశేషంగా ఉంటుంది. లేదా అష్టమ స్థితి బుధుడు అవడం వల్ల ఎప్పుడు కూడా వ్యాపార నష్టము, షేర్ మార్కెట్ ధనం పెట్టడము, దాన్ని నష్టపోవడము, షేర్ మార్కెట్లో వచ్చే సమస్యలు పొందడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు నష్టపోవడానికి ఛాన్స్ ఉంటాయి. అందుకే షేర్ మార్కెట్ వన్ డే షేర్ మార్కెట్ ఆడకుండా లాంగ్ టైం ఉన్నటువంటి వాటిలో కొంచెం పెట్టుకుంటూ ఉంటే సేఫ్గా ఉంటారు. కానీ లేదంటే ధనం మొత్తం పోయే ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవాలి. తర్వాత భాగ్యము సహజమైన శుక్రుడు అవడం వల్ల వీళ్ళకి ఎప్పుడు బ్యాలెన్స్గా వస్తుంది, ధనం సమానంగా వస్తుంది అన్నమాట. ఎంత వచ్చినా నెలకి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ లాగా ఒక ఫిక్స్డ్గా వస్తుంది అనమాట. తర్వాత లాభం చూస్తే అది భాగ్యం. వృత్తి చూస్తే మాత్రం మీరు అనేక వృత్తులు ఏ వృత్తి చేస్తున్నా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, దాంట్లో రహస్యాలు ఏంటి అన్నిటికీ తెలుసుకుంటుంటారు వీళ్ళు. ఆ తగినట్టుగా వ్యవహరిస్తుంటారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే లాభం వచ్చేది మాత్రం దైవపరమైన లాభాలు ఎక్కువ పొందుతుంటారు. ఇది బాగుంది. తర్వాత వ్యయం వచ్చేసరికి మాత్రం ఖర్చు పెట్టే సమయాన్ని మాత్రం అసలు ధనాన్ని చాలా కష్టంగా ఖర్చు పెడతారు అన్నమాట. అయ్యో రూపాయి ఖర్చు పెట్టానే, ఆ రూపాయి అయిపోయిందా అని 100 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. అంటే పిశాతనం బాగా ఉంటుంది అనుకోవచ్చు. కుంభలగ్నం వారికి ధనాన్ని ఖర్చు పెట్టాలని ఆతృత రాదన్నమాట అని కూడా తెలుసుకోవచ్చు. శని బలహీనంగా ఉంటే మాత్రం తీసుకోవాలి. శని బలంగా ఉన్నాడనుకుంటే అది అవసరం లేదు. ఇప్పుడు గోచారీత్యా మనం చూసినప్పుడు శని ప్రభావం ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్ లగ్నంలో ఉంటాడు. కానీ వ్యాధి లగ్నంలో ఉండేది ఈ రాశికి ఈ సంవత్సరం ధనాన్ని ఎక్కువ ఖర్చు పెడతారని తెలుసుకోవచ్చు. కానీ గురుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు కదా, కనుక మంచి కంఫర్ట్ జోన్ ఉంటుంది. అంటే తన లగ్జరీ ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెడతారని తెలుస్తుంది. కనుక మనం సహజంగా శని ప్రభావం ఉంది కనుక శని శ్లోకం చదువుకుంటే అన్ని సమస్యలు పోతాయి, సుఖంగా ఉంటారు. జయ గురుదేవ దత్త.
జై గురుదేవత. మనం మీన రాశిని తెలుసుకుందాం. అది కూడా 2024 మే తర్వాత ఎలా ఉండబోతుంది, మే నుండి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. మేలోపు అయితే మనం మేనరాశి వారికి సహజమైన గురుడు ద్వితీయ స్థితిలో ఉండడం వల్ల గృహయోగం, వాహనయోగం, సర్వసుఖాలు, సకల భోగభాగ్యాలు అన్నీ కలుగుతుంటాయి. ఎప్పుడైతే మేలో తృతీయానికి వెళ్ళిపోతుంటాడో, తృతీయుడు యోగదాయకం కాదు, ఈ జాతకాన్ని యోగించేవాడు కాదు, అంటే సమస్యాత్మకమైన లైఫ్ ఉంటుంది. అంటే మనం ఫ్రెండ్ సర్కిల్ అందరూ మేధావులు ఉండడం, మనకి సపోర్ట్ చేయకపోవడం, ఒంటరిగా ఉండాల్సి వస్తుండడం, మీన రాశి వారికి కొంచెం విచిత్రమైన ఆలోచన కలుగుతుండడం, అలాగే జరుగుతుంటుంది అన్నమాట. అందుకని మీన రాశి వారికి ద్వితీయ స్థితికి చూడడం వల్ల కుటుంబ విషయంలో కుటుంబం తను ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటుంది అన్నమాట. కనుక కమాండ్ చేస్తుంది, కుటుంబం తను కమాండ్ చేస్తుంది, కానీ తనకు ఎవరు వాళ్ళు పట్టుకోకుండా ఉంటాడు ఆవిడ. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కుటుంబ విషయంలో. కొన్ని ప్రతికూల వాతావరణాలు లభిస్తూ ఉంటాయి. అయితే తృతీయ స్థితిలో శుక్ర సంచారం, అదే గురు సంచార ప్రభావం వల్ల ఇక్కడేమో వేడి శని ప్రభావం ఉంది, అక్కడేమో గురు ద్వితీయ స్థితిలో ఉన్నారు. ఇక్కడ శని ప్రభావం వేడిలో ఉండడం వల్ల సమస్యలు, దేవుని నష్టము, సమస్యాత్మక లైఫ్, చెప్పుకోలేని విషయాలు, అన్ని సమస్యలు కనబడుతుంటాయి. ఇక్కడ అది చాలా ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. డబ్బు దేనికోసం ఖర్చు పెడుతున్నావా అంటే అది చెప్పారు, అన్నదానం చేస్తే 100 మంది, 1000 మంది, 1,00,000 మంది భోజనాలు పెట్టడం, పెద్ద పెద్దగా చేయడం, పేరు కోసం చేయడం, నేను గౌరవం కోసం చేయడం, మోక్షం వస్తుంది నాకు పుణ్యం వస్తుంది అనే భావంతో చేయడం, తద్వారా ఆ ధనాన్ని వృధా చేయడం, అది చాలా సమస్యాత్మకం మారుతుంది మేనలగ్నం వారు, మేన రాశి వారికి, మేనలగ్నం వారికి కూడా. అయితే ఎప్పుడైతే ద్వితీయ స్థితిలో గురుడు పడ్డాడో అందులో యోగదాయకం కాదు. చతుర్థాధిపతి బుధుడు అవడం వల్ల కామన్గా ఇతని జాతక స్థితికి విద్యా వ్యవస్థ బాగుంటుంది, మంచి థాట్స్ వస్తుంటాయి, ఆలోచన విధానం బాగుంటుంది. పంచమ సంతానగారు స్థానం పంచమ స్థితి చిందు అవడం వల్ల వీళ్ళ ఆలోచనలో ఇప్పటికి ఉన్న క్షణం కింద ఆలోచన మళ్ళీ ఇంకో క్షణం మారిపోతుంది, ఇంకో కొత్త కొత్త ఆలోచన వస్తుంది, ఇంకో విధంగా ఆలోచన వస్తుంది, అలాగే ఆలోచన మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనసు ఎప్పుడూ ఆలోచనలో ఏదో ఒక ఆలోచనలో ఉంటుంటుంది అన్నమాట. మేనలగ్నం వారికి, మేనరాశి వారికి మనసు ఎప్పుడు పరిపరిధాల వేరేట్లుగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఏదో ప్రయోగం చేస్తూనే ఉంటుంది, ఇరుక్కుపోతుంటుంది అన్నమాట. అది ఏదో ఒక ప్రభావం నెత్తిమి పెట్టుకుంటుంటారు, వీళ్ళు సమస్యని నెత్తిమి పెట్టుకుంటారు అన్నమాట, తెలిసి తెలియక. అలాగే షష్టము రవి అవడం వల్ల వీళ్ళు రవి ప్రభావం షష్ఠస్థితి రావడమే చాలా ప్రమాదకారి అవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారని తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు బిల్డప్ కోసమనో కొంచెం హుందా కోసమనో నష్టం చేసేస్తారు, సమస్యలు తెచ్చి పెట్టుకుంటారు. భార్య మాత్రం ఎప్పుడు భార్యతో సమస్య రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఒక అందమైన అమ్మాయి రావాలి, విడాకులు అవ్వడం, మళ్ళీ పెళ్ళి అవ్వడం, మళ్ళీ విడాకులు అవ్వడం, సమస్య రావడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, లేదా ఏదో సమస్య డిస్టర్బ్ అవుతూ ఉంటాడు అన్నమాట మిథున ఈ మీన రాశి వారికి. అలానే అష్టమ స్థితి శుక్రుడు అవడం వల్ల సమస్యలు వస్తే సమానం, ఒకసారి వస్తే సంపద అన్నీ వస్తాయి, ఒకసారి మొత్తం పోయి మీరు సమానం అయిపోతాయి. అలానే భాగ్యస్థితి కుజుడు అవడం వల్ల వీళ్ళు ఎంత సంపాదించినా అప్పులు తెచ్చడానికో ఉన్నదాన్ని అయిపోగొట్టడానికో సరిపోతుంటుంది అన్నమాట. మేన లగ్నం వాళ్ళకి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా పక్కన కనబడదు, మొత్తం సరిపోతుంది, బ్యాలెన్స్ దాన్ని సరిపోతుంటాయి. అంటే అంత రుణానికి సరిపోతుంది, అప్పులు తీసుకుంటుంటారు అన్నమాట. అయితే వృత్తిపరమైనటువంటి దృష్టి వృత్తిపరమైన దేవపరమైన వృత్తి కానీ చాలా వృత్తిపరంగా అద్భుతంగా ఉంటుంది, మంచి పేరు ఉంటుంది, ఎప్పుడు ఇతను గౌరవిస్తుంటారు, అందరు తనే కావాలని కోరుకుంటారు, అన్ని రకాలుగా వృత్తి బాగుంటుంది. ఆ లాభం చూస్తే మాత్రం ఎంత చూసినా ఆ లాభాన్ని ఇతను ఏమి ఎంజాయ్ చేయలేకపోతుంటాడు. ఏం చూస్తేనేమో వచ్చిన రూపాయలు సహా ఏదో దానికి ఖర్చు పెట్టాలని చూస్తుంటాడు అన్నమాట. అందుకని ఇండియాలో ఉండడం అంటే విదేశీ యాత్రలకు తిరగడము, పెద్ద ప్లేసెస్ తిరగడము, పెద్ద సమస్యలు ఉండడము, ఇలా విచిత్ర లైఫ్ కనబడుతుంటుంది. కానీ మీన రాశి వారికి ఈ సంవత్సరము అసలు అనుకూలంగా లేదు కనుక శనికి గురుడికి తప్పక చదివితేనే సేఫ్గా ఉంటారు. అలా చదవకుండా ఉన్నంత ఎక్కువగా ఆలోచించిన ధనాన్ని వేస్ట్ చేసిన ఏదో సమస్యలు పెట్టుకున్నా ఒక వింత సమస్యలన్నీ వస్తుంటాయి అన్నమాట. అందుకే మీన రాశి వారు వేసే స్టెప్ జాగ్రత్త వేయాలి. మే నుండి చాలా ప్రమాదకారిగా ఉంటుంది, మేలో కొంత అనుకూలంగా ఉన్నా మిగతా కొంత ప్రతికూలంగా ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. జై గురుదేవ దత్త.